వినాలి, గద్దరన్న ఎక్కడున్నా మన వైపు చూడాలి. జోహార్ గద్దరన్న, సాధిద్దాం గద్దరన్న గారి ఆశయాలను. ఈరోజు గద్దరన్న మీద దాడి జరిగి గద్దరన్న మీద తూటాలు వేల్చి 29 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలనే అంశం మీద గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ అయినటువంటి సూర్యమన్న అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరైనటువంటి సోదరులు సోదరిమణులు మీడియా మిత్రులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, గద్దరన్న గురించి మాట్లాడాలంటే మా వయసు సరిపోదు, మాకున్న జ్ఞానం సరిపోదు. ఇప్పటిదాకా పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, గద్దరన్న చాలామంది కవి గాయకుడు అని అంటున్నారు. నేను అంటున్నా కవి, గాయకుడు, నాయకుడు కూడా. 3. గద్దరన్న నాయకుడు కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ తరపున చర్చల ప్రతినిధిగా మరి గద్దరన్న అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో చర్చల ప్రతినిధిగా వెళ్ళి చర్చలు జరిపాడు. గద్దరన్న స్ఫూర్తితోటి, గద్దరన్న ఇచ్చిన పిలుపుతోటి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది నాయకులు ఎదిగారు. కానీ గద్దరన్న కవి, గాయకుడు అనే దానికి పరిమితం చేశారు. ఈరోజు గద్దరన్న మీద కాల్పులు జరిగిన తర్వాత 29 సంవత్సరాల తర్వాత కూడా జరిపినోడు వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా అత్యంత దుర్మార్గమైన విషయం. నాయకుల కుక్కలు అయినా పిల్లులు అయినా వెతికి పట్టుకొచ్చేటువంటి ఈ వ్యవస్థలో కోట్లాది మంది ప్రజల గొంతుకైనటువంటి, కోట్లాది మందికి ఒక ఆరాధ్యుడైనటువంటి గద్దరన్న రక్తాన్ని చిందించి గద్దరన్నని భౌతికంగా నిర్మూలించాలన్నటువంటి వాళ్ళని ఎందుకు శిక్షించరు, ఎందుకు పట్టుకోరు? ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో తమిళనాడులో అనుకుంటా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని తండ్రి కొడుకులను తీసుకుపోయి పోలీసు లాకప్లు వేస్తే వారు చనిపోతే 8 మంది పోలీసులకు ఉరిశిక్ష పడ్డది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నది. జడ్జి తీర్పిస్తూ చెప్పిండు, ఒకనెనక ఒకని పోలీసు వాళ్ళని ఉరిదీయండి అని చెప్పి జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు. మరి గద్దరన్న మీద 6 తూటాలు పేలిస్తే కోట్లాది మంది గుండెల హృదయాలు బాధపడితే కూడా ఈ వ్యవస్థకు స్పందన లేదు. అదే గద్దర్ రెడ్డో, గద్దర్ నాయుడు అయితే ఈ పాటికి పట్టుకునేవాళ్ళు. గద్దరు ఒక బహుజన బిడ్డ, గద్దరు అణగారిన వర్గాలకు ఆత్మగౌరవ ప్రతీక. ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దరన్న ఒక పిలిపించింది, బిడ్డ సరే ఆ రోజున్న రోజుల్లో సాయుధ పోరాటం అవసరం ఉంది, కానీ పూలే అంబేద్కర్లను మనం ఎదలకు అద్దుకొని వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. అందుకోసమే పల్లె పల్లెకు పాట, పార్లమెంటుకు బాట అని ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దరన్న పిలిపించింది. మనం పార్లమెంటుకు వాళ్ళ బిడ్డ, చట్టసభల్లో మనం ఉండాలిరా అని చెప్పి గద్దరన్న పిలిపించిండు. ఆ రోజు అందరం వచ్చిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం కూర్చోడానికి కూడా కుర్చీలు దొరకలే. వాస్తవంగా చాలామంది చెప్తారు, గద్దరన్న పాంప్లెట్ల పేరేస్తే, గద్దరన్న పేరేస్తే గద్దరన్న వస్తుండంటేనే సభలు సక్సెస్ అయినాయి. నేను మొన్న సూర్యమన్న, నేను సరితక్క మాట్లాడుకున్న సభలో చెప్పిన, మన ఏపూరు సోమన్న తుంగతుర్తి పిలిచాడు, గద్దరన్న తీవ్ర అనారోగ్యంగా ఉన్నాడు. ఇవాళ మనం ఓట్లేసిన గెలిచిన నాయకులు నైట్ 9 గంటలకు రావాలంటే 8 అయితే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళరు.
అప్పటికే మాట్లాడిన 2 పాటలు పాడిన తుర్తిలో తిరుమలగిరిలో ఆ వేదిక మీదనే ఒక ఏమీ లేదు కింద అట్టే పడుకున్నాడు. నేను అన్న పోయి అన్న ఇంటికి పోరాదన్నా అని అంటే, వద్దురా తమ్మి, నేను గద్దరన్న లేడని చెప్తే జనమంతా వెళ్ళిపోతారు, కాబట్టి గద్దరన్న ఉండు అంటేనే ఉంటారు, నీలాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం వస్తుంది, నీలాంటి వాళ్ళ సబ్జెక్ట్ కూడా పోవాలి, నీలాంటి వాళ్ళు నాయకులు ఎదగలేరా అని చెప్పింది. అంటే గద్దరన్నకి ఎంత కాన్సెప్ట్ ఉన్నది. నాకు తెలిసి గద్దరన్న చీమకు కూడా హాని చేయలే. ఆయన జీవితంలో చీమకు కూడా హాని చేయలే. మనిషిని మనిషిగా గౌరవించాలన్నాడు. సాంఘిక అసమానత లేనటువంటి సమాజం రావాలన్నాడు. దోపిడీ లేని వ్యవస్థ రావాలన్నాడు. సంపద జాతీయం కావాలన్నాడు. పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించాలని, గౌతమ బుద్ధుల్లాగా అష్టాంగ మార్గాలను అనుసరించాలన్నాడు. అదేవిధంగా చదువు అందరికీ, జ్ఞానం అందరికీ రావాలన్నాడు. కానీ తను ఎప్పుడూ తన జీవితంలో నాకు పార్లమెంట్ సీటు కావాలని అడగలే, అసెంబ్లీ సీటు కావాలని అడగలే, నా కుటుంబానికి పెద్ద బంగ్లా కట్టేయాలని అడగలే, నా పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడో చేయాలని అడగలే. ఎంతసేపు అందుకనే సూర్యమన్న రాసిండు అక్కడ. నేను మొన్న ప్రెస్ మీట్లు అన్నా, గద్దర్ వారసుడు అంటే అనకన్నా ప్రజలే గద్దర్ వారసులు అని చెప్పిండు. అంత గొప్ప మనిషి సూర్యమన్న. వాస్తవంగా ఇవాళ ఎన్ని పాటలు, ఎన్ని లక్షల కోట్ల మందిని నక్సల్బరీ ఉద్యమంలో మేము చిన్నప్పుడు 7th 8th చదువుకునేటప్పుడు చూస్తుంటే నక్సలైట్ నాయకులు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ లొంగిపోయినప్పుడు పోలీసుల ముందల మీడియాకు ఒకటి చెప్పేది, ఎందుకు వైరు మీరు ఈ నక్సలైట్ ఉద్యమంలో కంటే 90% మంది మేము గద్దర్ పాటలు వినిపోయినామన్నారు తప్ప మేము మావోయిస్టు, అదే కార్ల్ మార్క్స్ సిద్ధాంతమో, లెనిన్ సిద్ధాంతమో, ఈ సిద్ధాంతమో చదివిపోయినని చెప్పలే. అంటే ఆ పాటలలోనే ఆ సిద్ధాంతం ఉన్నది. గద్దరన్న పాటలలోనే ఆ సిద్ధాంతం ఉన్నది. వారి సహచరుడు, వారితో పాడి తిరిగినటువంటి సంజీవన్ ఇప్పటిదాకా చెప్పిండు. కాబట్టి నేనంటున్నా, యుగానికి ఒక్క మహాపురుషుడు పుడతాడు. మన యుగానికి గద్దరన్న లాంటి పురుషుడు పుట్టిండు. గద్దరన్న యుగానికి ఒక్కడు పుట్టిండు. ఆ యుగంలో, ఈ యుగంలో, మనం బతుకున్నటువంటి ఈ యుగంలో గద్దరనే ఇవాళ ఒక లెజెండ్. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో, సూర్యుడు ఉన్నంత వరకు గద్దరన్న బతికే ఉంటాడు, జీవించే ఉంటాడు. ఈ భూగోళం ఉన్నంత వరకు గద్దరన్న జీవించే ఉంటాడు. గద్దరన్న భౌతికంగానే మాత్రం ఆయనకు మరణం తప్ప ఆయనకి ఎప్పుడు చావు లేనటువంటి నాయకుడు. ఒక అమ్మలు అక్కలు పాడుకునే పాటలో గద్దరన్న ఉంటాడు. ఒక కష్టజీవి పాడుకునే పాటలో గద్దరన్న ఉంటాడు. ఒక కులవృత్తి చేసుకున్నటువంటి గొర్రెగాసే గొల్లన్న, ఓ తాళ్ళెక్కే గౌడన్న, కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సబ్బండ కులాలు తమ శ్రమను మర్చిపోనికి పాడేటువంటి పాటలో గద్దరన్న జీవించుంటాడు. మొత్తంగా చూస్తే కోట్లాది మంది నాలుకల మీద గద్దరన్న పాట ఉంటుంది, మాట ఉంటుంది. కాబట్టి గద్దరన్నకు మరణం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మేము అప్పుడప్పుడు బాధపడే వాళ్ళం, అమ్మ గద్దరన్న గనక రేపు గద్దరన్న, ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. గద్దరన్న చనిపోతే ఇక తెలంగాణలో ఉంటారో ఉండని, కానీ గద్దరన్న ప్రత్యక్షంగా గద్దరన్నతోటి ఆడిపాడిన వాళ్ళు ఖాళీ గద్దరన్నను టీవీలలో పేపర్లలో చూసి, VCR సీడీలు వేసుకొని చూసి గద్దరన్నని అనుకరించి గద్దరన్న పాటను ప్రశ్నించే గొంతును, పాలకులను ఎదిరించే ధైర్యాన్ని నింపుకొని ఊరూరుకు 100 మంది గద్దరులు అయ్యారంటే అది గద్దరన్న ప్రేరణ, గద్దరన్న స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు పాడిన పాట, రచించిన కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, గద్దరన్న స్ఫూర్తితోటి ఎదిగిన వాళ్ళు, గద్దరన్న దూరంగా ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంగా ఉన్న గద్దరన్న చూసి ఎదిగిన వాళ్ళు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, గద్దరన్న చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి. నాకు గద్దరన్న జీవితం చరిత్రను ఒక నాంటేరు రూపంలో తీసుకురావాలి. భవిష్యత్ తరాలు చదువుకోవాలి, గద్దరన్న జీవితాన్ని చదువుకోవాలి. గద్దరన్న చాలామంది ఉంటే మాస్ ఉంటారు, లేకపోతే క్లాస్ ఉంటారు, కానీ అన్నీ కలగలిపితే కలిసేవాడు గద్దరన్న. ఇలా గద్దర్ అంటే మూడు అక్షరాల పేరు గారు, గద్దర్ అంటే 3 తరాలకు నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటి ఇలా యుగానికి ఒక ఊడతారు గద్దరన్న. నిజంగా మళ్ళీ ఖచ్చితంగా ఎక్కడ పాట ఉంటుందో, ఎక్కడ ప్రశ్నించే గొంతు ఉంటుందో,
ఇవాళ తెలంగాణ వచ్చిందంటే గద్దరన్న త్యాగమైన పోరాట ఫలితమే తెలంగాణ. వాళ్ళు ఉన్న పార్టీలో తెలంగాణ వద్దు అని చెప్పిన తెలంగాణ తోటెత్తున బతుకులు మార్చని చెప్పి వాస్తవంగా నేను ఆంధ్ర ప్రాంతంలో కూడా తిరుగుతా. తెలంగాణ కంటే ఎక్కువ గద్దరన్నకు ఆంధ్ర ప్రాంతంలో అభిమానులు ఎక్కున్నారు. నేను పోయినప్పుడు కూడా అడిగారు, అన్న గద్దరన్న అంటే మాకు ప్రాణం అన్న, ఆయన కోసం ప్రాణం ఇస్తాం, కానీ గద్దరన్న తెలంగాణ అంటుండన్నా అంటే నేనన్నా గద్దరన్న తెలంగాణ కావాలంటుండు కానీ ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకించలే కదా. గద్దర రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో దోపిడీ జరుగుతుంది. రెండు రాష్ట్రాలు ఈ అగ్రకులాలే పరిపాలిస్తున్నారు. బహుజనులకు రాజ్యం రావాలి, దళిత బహుజనులు ఏకం కావాలని పిలిపిస్తున్నాడు. కాబట్టి గద్దరన్న ఏది ఆలోచించినా మన అనగారిన ప్రజల కోసమే ఆలోచిస్తాడు. కాబట్టి ఆ గద్దరన్న మనం అందరం అభిమానించవలసిందే, గద్దరన్నని మనం అందరం అనుసరించాల్సిందే అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో కూడా చెప్పిన. అట్లాంటి నాయకుడు భువనగిరిలో సభ పెట్టి మన సూర్యమన్న ప్రెస్ మీట్లో చెప్పిండు, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, తెలంగాణ మొత్తం చరిత్ర ఒడపోసి ఆ పాటలో ఏ నాయకుడు రాయలే, ఏ గాయకుడు రాయలే, ఎవడు పాడలే, కానీ అమ్మా తెలంగాణ చరిత్ర గొప్పతనం అని చెప్పిండు. ఉద్యమం ఒక దశలో, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి దశలో ఒక్కొక్కరు రాజకీయ నాయకుల సకల జిల్లా సమ్మె ఇటుపోయి అటుపోయి రాజకీయ నాయకుల మీద సడలింపు పోతుంటే గద్దరన్న పాట మళ్ళా తెలంగాణ ఉద్యమానికి ఇవాళ పొడుస్తున్న పొద్దు మీద అనే పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఆ పాటతోటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాదు, నేను చివరిగా చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఇవాళ పీడిత ప్రజల పక్షాన భూమి భుక్తి విముక్తి కోసం ఇవాళ కోట్లాది మంది ప్రజలు చైతన్యం చేసినటువంటి శక్తి, యుక్తి, తెలివి, జ్ఞానం గద్దరన్నతోటి వచ్చింది. కాబట్టి గద్దరన్నని నేను అంటున్న ఖచ్చితంగా ఒక వారికి ఇలా స్మృతివనం ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్థలాన్ని ఇవ్వాలి. ఒక స్థలమే కాదు, మా యొక్క బీసీ సంఘం యొక్క డిమాండ్ ఏంటంటే ఒక యూనివర్సిటీ పెట్టాలి. ఒక యూనివర్సిటీ పెట్టి ఆ యూనివర్సిటీకి గద్దర్ యూనివర్సిటీగా నామకరణం చేయాలి. ఆ గద్దర్ యూనివర్సిటీ ద్వారా లక్షల మంది ప్రశ్నించే గొంతులు వెళ్తాయి. కళాకారులు, కవులు, కళాకారులకు ఒక పుట్టుక అవుతుంది. తెలుగు యూనివర్సిటీ అది ఉంది కానీ సరిపోదు. అట్లా తెలుగు యూనివర్సిటీలు 100 తెలుగు యూనివర్సిటీ కలిస్తే ఒక గద్దరన్న యూనివర్సిటీ కావాలి. అట్లాంటి యూనివర్సిటీని పెట్టాలి. ఇవాళ గద్దరన్న పుట్టిన ఇవాళ జిల్లా మెదక్ జిల్లా ఉంది. మెదక్ జిల్లా 2 అయినాయి. మెదక్ జిల్లా 2 అయినాయి కాబట్టి మాకు సిద్దిపేట జిల్లాకు పెట్టే 3 అయినాయా? 3 అయినాయి. మా అన్న ఉన్నాడు ఇవాళ. కాబట్టి మెదక్ జిల్లాక ఏ జిల్లాకు ఒక జిల్లాకు మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూసినాం ఇవాళ భువనగిరి జిల్లాకు యాదాద్రి జిల్లాను పెట్టారు. అదేవిధంగా గద్వాల జిల్లాకు ఇవాళ జోగులాంబ జిల్లాను పెట్టారు. ఖమ్మం జిల్లాకు భద్రా జిల్లాను పెట్టారు. పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మెదక్ జిల్లాకు మాత్రం ఇవాళ గద్దరన్న పేరు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న అవార్డులకు పెట్టారు. అవి పెద్ద పెద్ద అవార్డు మాకు సంబంధం లేదు. మాకు మాత్రం బక్కజిక్కిన వాళ్ళకు ఇవాళ మెదక్ జిల్లాకు పెట్టాలి. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు పెడుతున్నారు, యూనివర్సిటీలు పెడుతున్నారు, ఫ్లైఓవర్లు పెడుతున్నారు. మొన్న నేను చూసిన ఈ ఉప్పలు ఫ్లైఓవర్కు రాజిరెడ్డి అని పేరు పెట్టారు. ఏమన్నా ఉందా? రాజిరెడ్డి ఎవరే అంటే ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కాదు, ఫ్రీడమ్ ఫైటర్ కాదు, తెలంగాణ ఉద్యమకారుడు కాదు, ఒక పాట వాడినోడు కాడు, రాసినోడు కాడు. ఆయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు. మొత్తం ఫ్లైఓవర్ పెట్టారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, జలగం వెంగళరావు పార్క్, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం, జిల్లాలు వాళ్ళ పేర్లే, ఫ్లైఓవర్లు వాళ్ళ పేర్లే, స్కైఓవర్లు వాళ్ళ పేర్లే, పార్కులు వాళ్ళ పేర్లే. అదేవిధంగా స్మారకకి అది కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మారెడ్డి పార్క్, హైదరాబాదులో జైపాల్ రెడ్డి ఘాటు. ఇప్పటికి హైదరాబాదులో పెద్ద పెద్ద పార్కులు, ప్రాజెక్టులు ఏ అయితే భవిష్యత్ తరాలు గుర్తించుకునే విధంగా ఒక చరిత్రాత్మకంగా ఉంటాయో వాటికి అన్ని అగ్రకులాల పేర్లు పెట్టారు. కాబట్టి మా బహుజనుల పేర్లు పెట్టండి. గద్దరని నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కాబట్టి గద్దరన్న పేరు చారిత్రాత్మకంగా ఉండాలంటే ఒక యూనివర్సిటీ గద్దరన్న పేరు పెట్టాలి, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, మెదక్ జిల్లాకు పెట్టాలి. వారి కుటుంబాన్ని వాళ్ళు ఏమి కోరుకోలే, ఆ కుటుంబాన్ని గద్దరన్న ఎవరి కోరిక ఏంటంటే మా సూర్యముని చట్టసభలకు పంపించాలన్నాడు. ఖచ్చితంగా సూర్యమన్న చట్టసభలకు పంపించాల్సిందే. సూర్యమన్న వెనుకంగా ఈ అణగారిన వర్గాల సమాజం అంతా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు, ఎందుకు మాట్లాడుతున్నారు జాదుల సీన్
అరే నేను అంటున్నా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలో ఇవాళ కాంట్రిబ్యూషన్ ఏంది, అసెంబ్లీలో పోయినటువంటి ఎమ్మెల్యేల కాంట్రిబ్యూషన్ ఏంది? ఇవాళ గద్దరన్న పాటతోటే తెలంగాణ ఇవాళ ఒక 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 పశువులు కాసే పిల్లవాడి నుంచి మొదలుకుంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు చదివే ఒక మేధావి వరకు గద్దరన్న చైతన్య చేసిన ఒక చైతన్య స్ఫూర్తిదాత ఆయన త్యాగం ఇలా ఎంత ఎంత గొప్ప చెప్తుండు. కాబట్టి వారి కుటుంబం వాళ్ళ అమ్మ తల్లి ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉంది, అయినా కూడా యాదిలోని సభ పెట్టిండు. ఆ కాంట్రిబ్యూషన్ ఆ కుటుంబానికి ఉంది కాబట్టి వారి యొక్క వారసులను చట్టసభలో పంపించాలనేది కోట్లాది మంది బహుజనుల యొక్క కోరిక కాబట్టి ఖచ్చితంగా అది గౌరవించాలి. లేకపోతే మేమే అందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీలను కలిసి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఎందుకంటే గద్దరన్న చివరి కోరిక అరే మనం అసెంబ్లీలో ఉండలే పార్లమెంట్లో ఉండాలి, చట్టాలు చేసే కాడ ఉండాలి, అంబేద్కర్ పూలే బాటను అనుసరించాలని వారు చివరి రోజులు చెప్పింది. కాబట్టి వారి లక్ష్యాన్ని వారి కోరికను వారి యొక్క డిమాండ్ను మేము ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. కాబట్టి ఈ దిశగా అందరు ఆలోచించాలి. ఆలోచించకపోతే మేమే అందరం కలిసి ఒక ఆలోచించి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని గద్దరన్న ఫోటో పెట్టుకొని ఆ పార్లమెంటుకు అసెంబ్లీకి పోయేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు.